అంటే అంటే నేను మీ డేటా చదువుతున్నప్పుడు క్రిస్టియన్గా ఉండి మీరు ఇప్పుడు హిందూగా మారారు అని చెప్పి తెలుసుకున్నాను. ఎందుకు మారాల్సి వచ్చింది మీరు? సముద్రం అలలు ఎలా వస్తుంటాయో పోతుంటాయో మానవుడికి కూడా అలాగే కష్ట సుఖాలు సహజం, వస్తుంటాయి పోతుంటాయి. వాటిని తట్టుకోలేక భరించుకోలేక ఓపిక శక్తి లేని వాళ్ళు, ఆశలకి కోరికలకి లోబడే వాళ్ళు మతం మారుతారు. సినిమాకి ఫస్ట్ ఒక కామెడీ వచ్చి, తర్వాత సెంటిమెంట్ వచ్చి, తర్వాత ఫైట్లు వచ్చి ఎలా అయితే ఉంటుందో పాస్టర్ కూడా ఒక లెవెల్గా ఒక సినిమా లెవెల్లో తీసుకుని వెళ్తాడు. చర్చిలో స్టార్ట్ చేసిన కాడి నుంచి మొదటి ప్రార్థనలు అంటాడు, తర్వాత సాక్ష్యాలు అంటాడు. అంటే ఈ సబ్జెక్ట్ నుంచి మీరు ఎలా బయటపడ్డారు? ఎందుకు మీరు బయటపడాలండి? ఒక ట్రాన్స్జెండర్ని శివపార్వతులతో హిందూ ధర్మంలో పోలుస్తారు, సాక్షాత్తు భగవంతుడిగా. అటువంటి ధర్మాన్ని దూషిస్తూ నేను చాలా విపరీతంగా నేను ఉండేదాన్ని. ఒకసారి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నేను ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ చాలా మంది అంటే హిందూ ధర్మంలో చాలా రకాల దేవుళ్ళు ఉంటారు, మీకే ఆ క్లారిటీ ఉండదు అంటారు. నేను క్రిస్టియానిటీ విషయానికి వస్తే నేను చాలా సంస్థల్ని చూసిన. అంటే హోసన అని చెప్పి కొన్ని సంస్థలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ దేనికోసం? వీళ్ళు రకరకాలు ఉంటాయి. ఒక చర్చి ఉంటే ఇంకో చర్చికి వెళ్ళకూడదు, ఒక చర్చి నుంచి. వీళ్ళ కానుకలు, స్వార్థం, బిజినెస్, వ్యాపారం. ఏంటి నేను చెప్తున్నాను, నేను ఎక్స్ప్రెషన్ అనేది చెప్తున్నాను, ఇది వ్యాపారం. అక్క ఇంకోటి కూడా అంటే ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది సాక్ష్యాలు చెప్పాలి అని చెప్పి ఎక్కడెక్కడో అయిన వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆధార్ కార్డు వచ్చినా సాక్ష్యం చెప్పేయాలి, పొయ్యి మీద బియ్యం పెడితే బియ్యం కూడా చక్కగా ఉడికిందని సాక్ష్యం చెప్పాలి, చేపల కూర ఉన్నా సరే చాలా మధురంగా ఉందని కూడా సాక్ష్యం చెప్పాలి. పనికిమాల మాటలని అవే సాక్ష్యాల కింద చెప్పించుకుని నేను అలా ఒకప్పుడు చెప్పేదాన్ని. కానీ హిందువులు అట్లా ఉండరు. ఏ మతస్థులైనా గౌరవించడము, ఎక్కడికైనా సరే వెళ్ళి రావడము ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ ఈ మతానికి సంబంధించి ఎవరైనా ప్రసాదం ఇచ్చారంటే మేము తినకూడదు అని చెప్పి, ఒకవేళ చేంజ్ అయినా సరే ఆ మార్పులు అనేవి చాలా చోట్ల చూశాను నేను. వీళ్ళు పుట్టింది హిందువులకే, మళ్ళీ వీళ్ళు తాత ముత్తాతలు ఎక్కడికి వెళ్తారు అంటే నరకానికి వెళ్ళిపోయారా? అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోయారు. అల్లూరి సీతారామరాజు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్ళి? నరకానికి వెళ్ళిపోయాడు. మన దేశం కోసం, ధర్మం కోసం పోరాడి మరణించి ఈరోజు మనం ఎలా క్షేమంగా ఉన్నామంటే మన కోసం ఎంతో ధర్మయోధులు ప్రాణాలు త్యాగం చేశారు. అటువంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారని చెప్తారు ఈ ఫేక్ భాషలు. దొంగన ఏం చదివారు మీరు బైబుల్లో? అంతగానం చదివి దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి ఆ భావానికి రావడానికి గల కారణం ఏంటి? మళ్ళీ ఆ చర్చిలోకి వెళ్ళే ఈ పర్సన్లు ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయినా సరే పాస్టర్కే కానుక 10,000 ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. మళ్ళీ ఆ పాస్టర్ కూతురు మెచ్యూర్ అయినా ఫంక్షన్ అయినా సరే మళ్ళీ వెళ్ళి ఇవ్వాలి. అంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఆకే కన్నం అన్నట్టు ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళకే కన్నం. ఆడు అజయ్ అన్నాడు కదా, అజయ్ బాబు నువ్వు హిందూ ధర్మం జోలికి వచ్చి నువ్వు హిందూ సనాతన ధర్మం కోసం పిచ్చివాడు వాగుతున్నావు కదా, కబడ్దార్ నాతో పెట్టుకున్నావా నీ బైబిల్ మొత్తం నేను చదివి వినిపిస్తాను. ఎన్నాళ్ళు పోనేలే అని చెప్పేసి మాకు కొంతమంది ట్రాన్స్జెండర్లు, మా హిందూ బంధువులు కొంతమంది ఉన్నారు కాబట్టి అలాగే కొంచెం శాంతంగా ఉండాలని నా బంధువులు కూడా కొంతమంది క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. పోలేని మనోభావాలు బాధపడతారేమో ఆలోచించి నేను అంటే కొన్ని సందర్భాల్లో విన్న విషయం ఏంటి అంటే, ఒక తండ్రి ఒక కూతురుతో అంటే భార్య భర్తలాగా మెలిగి అంటే వాళ్ళ యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకున్నారు అని చెప్పి బైబిల్లో ఉందని చెప్పి విన్నాను నేను. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అది ఏ సిచ్యువేషన్? ఒక్కొక్కసారి ఒక్కొక్క కూతురు తండ్రితోనే సైనించి సంసారం చేసి పిల్లలుగా అన్నారు, బైబిల్లోనే ఉంది. అదే రకంగా ఒక కూతురికి, వయసు వచ్చినటువంటి కూతురికి పెళ్లి సంబంధాలు రాకపోతే కుదిరితే ఇష్టపడితే తండ్రి కూతురిని పెళ్లి చేసుకోవచ్చు, పాపమేం కాదు. అది విగ్రహం ఉంటుంది పక్కన, అన్ని ఏసు రక్తమే చేయమని చెప్పి ఒక నినాదం అనేది రాస్తూ ఉంటారు. అంటే ఆయన రక్తానికి అసలు వాళ్ళు చెప్పేదానికి ఏంటి, దానికి సంబంధం ఏంటి అసలు? వీళ్ళు రాక్షసుల మనుషుల రక్తం ఎవరు తాగుతారు? రాక్షసులు. మరి రక్తానికి చెయ్యేటి రొట్టు ముక్క తింటారు. ఈ యేసు ప్రభు గారి రొట్టు ముక్క, రొట్టిని యేసు ప్రభు గారి మాంసం అని తింటారు. ఈ మధ్య ఒకళ్ళ చిన్న బాబు అయ్యప్ప స్వామి మాలేసుకుంటాక ఆ అబ్బాయిని స్కూల్లోకి రానిలేదు. అయ్యప్ప స్వామి మాల అయిపోయేంత వరకు నువ్వు స్కూల్కి రావద్దని చెప్పి స్కూల్కి వచ్చిన అబ్బాయిని రిటర్న్ పంపించు. ఈ స్కూళ్ళల్లో కాలేజీలో మరి బుర్కాలు వేసుకుని ముస్లిమ్స్ వెళ్తున్నారు, అలా అనమానండి. తలకాయ ఉండదు మెడ మీద. అంటే మెజారిటీ అయ్యుండి భారతదేశం హిందూ దేశం అయ్యున్నా సరే హిందువులకి స్వేచ్ఛ లేదు, హిందువులా బతకడానికి లేదు. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ట్రాన్స్జెండర్లు అనగానే చాలా వరకు చిన్న చూపు ఉంటుంది సమాజంలో. కానీ
ట్రాన్స్జెండర్ గా ఉంటూ ఆ ఆరోపణలను ఎదుర్కొంటూ కూడా సుమారు 6-7 సంవత్సరాలు క్రిస్టియన్ గా ఉండి అందులో జరుగుతున్న మోసాలను ఎండగడుతూ హిందూగా మారి హిందూ సమాజాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో ప్రస్తుతం హిందూగా తన పోరాటాన్ని సాగిస్తూ ఉన్నారు ఎం సుబ్బలక్ష్మి గారు నాతో పాటుగా ఉన్నారు. అసలు దీనికి గల కారణం ఏంటి, ఎందుకు హిందూగా మారారు క్రిస్టియన్ గా ఉండి కూడా, అసలు అందులో జరుగుతున్న మోసాలు ఏంటి అన్న పూర్తి వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అక్క. జై శ్రీరామ్ అక్క. జై. అంటే అంటే నేను మీ డేటా చదువుతున్నప్పుడు క్రిస్టియన్ గా ఉండి మీరు ఇప్పుడు హిందూగా మారారు అని చెప్పి తెలుసుకున్నాను. ఎందుకు మారాల్సి వచ్చింది మీరు? ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో చాలా మంది మతాన్ని మారి బుద్ధి లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మీరు ఎందుకు మారాలనుకున్నాడు? మనిషి అన్నాక కష్టాలు సుఖాలు వస్తుంటాయి పోతుంటాయి. సముద్రం అలలు ఎలా వస్తుంటాయో పోతుంటాయో మానవుడికి కూడా అలాగే కష్ట సుఖాలు సహజం, వస్తుంటాయి పోతుంటాయి. వాటిని తట్టుకోలేక భరించుకోలేక ఓపిక శక్తి లేని వాళ్ళు, ఆశలకి కోరికలకి లోబడే వాళ్ళు మతం మారుతారు. అలాగే నేను ఒక బాధ్యురాన్ని, నేను కూడా ఒక ఆశలకి చిన్న చిన్న కోరికలకి లోబడిపోయి మతం మారిపోతే నా కోరికలు తీరిపోతాయేమో అని చెప్పేసి నేను మతం మారడం జరిగింది. నన్ను అలాగే మార్చారు, క్రిస్టియన్గా మారారు. క్రిస్టియన్గా మారాను. మారిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే మన హిందుత్వంలో ఎలాగైతే జీవనం ఎలా సాగుతుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఇంకా హిందుత్వంలో ఉంటే దేశం పట్ల, ధర్మం పట్ల, ప్రజల పట్ల, కుటుంబం పట్ల, అన్నదమ్ముల పట్ల, బంధువుల పట్ల, స్నేహితుల పట్ల, అందరి పట్ల ప్రేమ కలిగి ఉంటాం. కానీ ఒక్కసారి కనుక మతం మారితే కనుక అవసరమైతే తల్లి మతం మారకపోతే ఆవిడ చనిపోయినా సరే భోజనం తినకూడదు, విగ్రహారాధనతో సమానం. తల్లిదండ్రులు కూడా ద్వేషించాలి, అవసరమైతే అక్క చెల్లెల్ని ద్వేషించాలి. ఇలాగా ప్రేమాప్యతలకు దూరం అయిపోయి ఒక శత్రుత్వం, ఒక విషం అనేది ఉంటుండే ఏర్పడిపోతుంది ఆటోమేటిక్ తెలియకోకుండా. ఆ పాస్టర్లు చెప్పే మోటివేషన్ అలా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు వేరే మతస్థులు అయ్యి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సపోజ్ నేను ఒకసారి మతం మారిన తర్వాత మా అమ్మాళ్ళు మా ఊరి గ్రామ దేవత గండిపోచమ్మ తల్లిని మొక్కేవారు. మా అమ్మ అన్నది, మన చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టకముందు నుంచి అమ్మవారి దగ్గర బ్రతికాము, ఈరోజు నువ్వు ఎక్కడికో మతం మారిపోయి నువ్వు తిన్నంటున్నావు, అసలు ఏం పెట్టినా సరే తిన్నంటున్నావు, ద్వేషించేస్తున్నావు, తప్పు కదా అంటే, అవసరమైతే నువ్వు చచ్చిపోయినా సరే నేను తిన్నావు, నువ్వు మతం మారకపోతే అని చెప్పి నేను అడిగిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అంతగా మిమ్మల్ని ప్రేరేపించిన విషయం ఏంటి? పాస్టర్లు మోటివేషన్ చేస్తారు. పాస్టర్లు విపరీతమైన మోటివేషన్ చేయడం వల్ల అక్కడ ఆకర్షణీయులుగా చేసి వాళ్ళ స్పీచ్ ఇచ్చేటప్పుడు కూడా నార్మల్గా ఎవరు బాగా హైప్ తీసుకెళ్తారు వాయిస్. కొన్ని సందర్భాలు స్లో తీసుకొస్తారు. అప్పుడే అది చేస్తారు, కేకలు వేసేస్తారు, అప్పుడే స్లో అయిపోతారు, అప్పుడే సెంటిమెంట్గా పండించేస్తారు. ఇదంతా ఒక స్క్రిప్ట్. సినిమాకి ఫస్ట్ ఒక కామెడీ వచ్చి, తర్వాత సెంటిమెంట్ వచ్చి, తర్వాత ఫైట్లు వచ్చి ఎలా అయితే ఉంటుందో పాస్టర్ కూడా ఒక లెవెల్గా, ఒక సినిమా లెవెల్లో తీసుకుని వెళ్తాడు. చర్చిలో స్టార్ట్ చేసిన కాడి నుంచి మొదట ప్రార్థనలు అంటారు, తర్వాత సాక్ష్యాలు అంటాడు, తర్వాత మళ్ళీ అద్భుతాలు జరిగినాయి సాక్ష్యాలు చెప్పాలని చెప్పేసి మోటివేషన్ చేయడం, తర్వాత లాస్ట్లో మళ్ళీ ఏడిపించి పరిశుద్ధాత్మ వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఏడిపించేయడం, చప్పట్లు కొట్టించేయడం, ఇలా ప్రార్థన చేపిస్తారు. లాస్ట్కి వచ్చేది ఒక స్క్రిప్ట్. సినిమా ఎలాగైతే ఉంటుందో సెంటిమెంటు, తర్వాత కామెడీ, తర్వాత ఫైట్లు ఎలా అయితే ఉంటాయి, పాస్టర్లు కూడా అదే సబ్జెక్ట్లో వెళ్తుంటారు అనమాట. అంటే ఈ సబ్జెక్ట్ నుంచి మీరు ఎలా బయటపడ్డారు? ఎందుకు మీరు బయటపడాలనిపించింది? చూడగా ఈ దారుణాలు చూడగా నాకు విరక్తి కలిగింది. అంటే నాకు నేనుగానే ఈ భారతదేశంలో పుట్టి, హిందూ దేశంలో పుట్టి, ఒక హిందువుగా పుట్టి, ఒక ట్రాన్స్జెండర్ని అయ్యి ఉండి, ఒక ట్రాన్స్జెండర్ని శివపార్వతులతో హిందూ ధర్మంలో పోలుస్తారు సాక్షాత్తు భగవంతుడిగా. అటువంటి ధర్మాన్ని దూషిస్తూ నేను చాలా విపరీతంగా నేను ఉండేదాన్ని. ఒకసారి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నేను ధ్వంసం చేయడం జరిగింది. హిందూ బంధువులందరూ కూడా క్షమించాలి. ఆ రోజు అలాగా తెలియని వయసులో నేను పాస్టర్లు చెప్పే మాటలు విని హిందూ ధర్మం పట్ల కక్ష పూర్వతలంగా ఉండి ధ్వంసం చేశాను. ఈరోజు ధర్మం తెలుసుకుని ఈరోజు ధర్మం కోసం పోరాడుతున్నాను. నా ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసి అని, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ధర్మం కోసం పోరాడుతున్నాను. అంటే ఎవరైనా చెప్పారా మిమ్మల్ని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తన్నండి, అసలు హిందూ ధర్మం వేరే? పాస్టర్లు కంటిన్యూగా చెప్పేది ఏంటంటే, వీళ్ళు దమ్ము ధైర్యంగా వీళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ని చెప్పేది 10% అయితే హిందూ ధర్మాన్ని దూషించి 90% చెప్తారు. అలా చెప్పడం వల్లే మన హిందువులందరూ కూడా మతం మారడానికి కారణం. వీళ్ళు చెప్పేది బైబిల్ చెప్పుకోవచ్చు కదా, వీళ్ళ మతం వీళ్ళ గొప్ప అయితే వీళ్ళు బైబిలే చెప్పుకోవాలి.
పరాయి మతాన్ని దూషించకూడదు. కానీ వీళ్ళు చేసేది ఏంటంటే 100%, 90% హిందూ ధర్మాన్ని, హిందూ దేవి దేవతల్ని ద్వేషించి రాయిలు, రప్పులు, విగ్రహారాధన పాపం, విగ్రహాలకు దండం పెడితే పాపం, నువ్వు నరకానికి పోతావు, నువ్వు అగ్గి అరగదు, సావదు అని చెప్పుకుంటూ మనుషుల్ని మోటివేషన్ చేస్తూ హిందూ ధర్మాన్ని దూషిస్తూ మన హిందువులందరూ అటు సైడ్ లాక్కుంటూ వాళ్ళ కానుకల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సొంత స్వలాభాల కోసం వీళ్ళు ఇస్త్రీ చొక్కాలు నలక్కోకుండా 4 మాటలు అబద్ధాలు చెప్తే బైబిల్ పూర్తిగా చెప్పకుండా హిందూ ధర్మాన్ని, ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. ఫేక్ పాస్టర్లు చాలా విపరీతంగా ఎక్కిపోయారు. బైబిల్లో కూడా ఒక మాట ఉన్నది, అబద్ధపు బోధకులు వస్తారని చెప్పి బైబిల్లో ఉంది. అది 100% ఇప్పుడు వచ్చి ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా 90% అబద్ధపు పాస్టర్లే, ఫేక్ పాస్టర్లే. నిజమైన పాస్టర్లు 10% కూడా లేరు. వాళ్ళకి నేను సపోర్టు. నిజమైన పాస్టర్లు మన మతాన్ని కానీ మన దేశాన్ని కూడా ద్వేషించరు. అటువంటి వాళ్ళు నాకు 2 పరిచయం ఉన్నారు, 2-3 ఉన్నారు. కానీ ఈ ఫేక్ పాస్టర్లే మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన హిందూ దేవీ దేవతల్ని దూషిస్తూ విపరీతంగా విచ్చలవిడిగా మత మార్పిడి చేస్తూ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు. అక్క చాలా మంది అంటే హిందూ ధర్మంలో చాలా రకాల దేవుళ్ళు ఉంటారు, మీకే ఆ క్లారిటీ ఉండదు అంటారు. నేను క్రిస్టియానిటీ విషయానికి వస్తే నేను చాలా సంస్థల్ని చూసిన. అంటే హోసనా అని చెప్పి కొన్ని సంస్థలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ దేనికోసం? వీళ్ళు రకరకాలు ఉంటాయి. ఒక చర్చి ఉంటే ఇంకో చర్చికి వెళ్ళకూడదు. ఒక చర్చి నుంచి వీళ్ళ కానుకలు, స్వార్థం, బిజినెస్, వ్యాపారం వెళ్తుంది. నేను చెప్తున్నాను, నేను ఎక్స్ క్రిస్టియన్ అని చెప్తున్నాను. ఇది వ్యాపారం. ఫేక్ పాస్టర్లు వ్యాపారం, బిజినెస్ భాగోతం వీళ్ళది. ఒక ఊర్లో ఒక రామాలయం ఉంటే ఒక ఊర్లో 7-8 చర్చిలు ఉంటాయి. ఒక చర్చి సరిపోదా వీళ్ళకి? వీడొక పాస్టర్, వాడొక పాస్టర్, వాడొక పాస్టర్, వాడొక పాస్టర్. కనీసం బైబిల్ చదవడం రాని వాడు కూడా పాస్టరే. ఒక 5 సంవత్సరాలు చర్చిలోకి వెళ్తాడు, అదే పాస్టర్ దగ్గర కొన్ని నేర్చుకుని పక్కన చర్చి కట్టేస్తాడు. పక్క వీధిలో ఏ ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి 1.5 సెంటు భూములు ఇలాంటివి ఏమైనా తక్కువగా వస్తే అవి కొనేయడు, వాటిలో చర్చిలు కట్టాడు. ఎటువంటి పర్మిషన్ లేకుండా మళ్ళీ దేవుడికి స్థలాలు ఇవ్వాలి అని చెప్పి మరి ఆ భూములు పేదవాళ్ళకి ఇచ్చే భూములు ఎవరి? పేదలకు భూములు ఇచ్చేయి గవర్నమెంట్లు ఇచ్చేది ఎవరి? హిందూ దేవుళ్ళు ఉన్నటువంటి పొలాలు, హిందూ దేవి దేవతల ఆస్తులు, అంతస్తులు, వీటిల్నే పేదవాళ్ళకి ఇల్లు కింద గవర్నమెంట్లు తీసుకుని ఇల్లులకి ఇస్తారు. మళ్ళీ ఆ స్థలాలు వీళ్ళు చర్చిలు కట్టడం, మళ్ళీ అది ఆ స్థలంలోనే ఆ హిందూ దేవుడి దేవతల స్థలాల పొలాల్లో వీళ్ళు చర్చిలు కట్టి మళ్ళీ ఆ దేవుళ్ళనే తిట్టడం. అంటే ఈ భారతదేశంలో ఉండి ఈ భారతదేశంలో బతుకుతూ మళ్ళీ ఈ ధర్మాన్ని ద్వేషించడం వీళ్ళ స్వార్థం కోసం. వీళ్ళు ఒక చర్చి నుంచి ఒక చర్చికి వెళ్ళకూడదు. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ యాదవ, మూర్ఖుడు, దొంగ, ద్రోహి, యాదవ అని ఈ పాస్టర్ ఆడిని తిడతాడు, ఆడిని ఈయన తిడతారు. పక్కనోడిని తిట్టుడే, నేనే గొప్ప, నేనే నిజమైన పాస్టర్ అని చెప్పుకుంటారు వీళ్ళు. పక్క పాస్టర్ మట్టి వీడు తిడతాడు, ఈడంటే ఆడి పడదు, ఆడంటే ఈడికి పడదు, అస్సలు పడదు. అక్క ఇంకోటి కూడా, అంటే ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది సాక్ష్యాలు చెప్పాలి అని చెప్పి ఎక్కడెక్కడో అయిన వాటన్నిటిని కూడా తీసుకొచ్చి ఆధార్ కార్డు వచ్చినా సాక్ష్యం చెప్పేయాలి, పొయ్యి మీద బియ్యం పెడితే బియ్యం కూడా చక్కగా ఉడికిందని సాక్ష్యం చెప్పాలి, చేపల కూర వండినా సరే చాలా మధురంగా ఉందని కూడా సాక్ష్యం చెప్పాలి. పనికిమాల మాటలని అవే సాక్ష్యాల కింద చెప్పించుకుని నేను అలా ఒకప్పుడు చెప్పేదాన్ని. జ్వరం వస్తే ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గుద్ది. ఎన్నోసార్లు ప్రార్థనలు చేసి కొబ్బరి నూనె రాసేవారు, తగ్గిపోయిందా? నాకు తగ్గలేదు. కాబట్టి హిందువులు తెలుసుకోవాలి. ఒకప్పుడు పూర్వం మన హిందువుల్ని, మన తాత ముత్తాతల్ని అన్యమతస్తులు వచ్చి, రజాకారులు వచ్చి చంపేసిన, పొడిచేసినా సరే ఎంత చేసినా మతం మారేవారు కాదు. ఈ దేశం పట్ల, ధర్మం పట్ల బాధ్యత ఉండేవారు. అప్పుడు తింటాకు కూడు ఉండేది కాదు. ఈ రోజు అన్నీ ఉన్నప్పుడు కూడా నీకు దబ్బెటి దయ్యం ఎట్టి, నీకు దయ్యం పట్టిందా, జబ్బా, జాటమా, మాయరోగమా, తెగిలా మతం మారడానికి? మన పూర్వీకులు ఎంత పేదోళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇస్తామన్నా సరే, ఆస్తులు ఇస్తామన్నా సరే, చంపేస్తానని బెదిరించినా సరే మతం మారేవారు కాదు. ఇప్పుడు అన్నీ ఉండి డెవలప్మెంట్ అయిన తర్వాత ఉండి భరించుకోలేక, ఓపిక, సహనం లేక నీ చిన్న ఆశలకి, కోరికలకు నువ్వు మతం మారిపోయి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నువ్వు దూషిస్తావా? ఈ దేశానికి శత్రువుగా మారతావా? నీ బంధువుల పట్ల, నీ స్నేహితుల పట్ల శత్రుత్వం వహిస్తావా? ఎంత దుర్మార్గం కాకపోతే ఇది అంతాని. అలాగే అంటే కొంతమంది అంటే క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళే కొంతమంది అసలు ప్రసాదం అనేది ముట్టుకోరు. కానీ హిందువులు అట్లా ఉండరు. ఏ మతస్థులైనా గౌరవించడము, ఎక్కడికైనా సరే వెళ్ళి రావడము, ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ ఈ మతానికి సంబంధించి ఎవరైనా ప్రసాదం ఇచ్చారంటే మేము తినకూడదు అని చెప్పి, ఒకవేళ చేంజ్ అయినా సరే ఆ మార్పులు అనేవి చాలా చోట్ల చూసాను నేను. వీళ్ళు పుట్టింది మన తాత ముత్తాతలకు పుట్టిందే, వీళ్ళు పుట్టింది హిందువులకే. మళ్ళీ వీళ్ళు తాత ముత్తాతలు ఎక్కడికి వెళ్తారు అంటే నరకానికి వెళ్ళిపోయారా? అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నరకానికి వెళ్ళిపోయారు. అల్లూరి సీతారామరాజు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడా? సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్ళి నరకానికి వెళ్ళిపోయాడా?
మన దేశం కోసం ధర్మం కోసం పోరాడి మరణించి ఈరోజు మనం ఎలా క్షేమంగా ఉన్నామంటే మన కోసం ఎంతో ధర్మయోధులు ప్రాణాలు త్యాగం చేశారు. అటువంటి వాళ్ళు కూడా నరకానికి వెళ్తారని చెప్తారు ఈ ఫేక్ పాస్టర్లు, దొంగన కొడుకులు. మతం మారిన తర్వాత విషం పెరుగుతుంది, తాసుపాము కంటే విషం పెరిగిపోతుంది. నేను చెప్తున్నా, నా ఇంట్లోనే శత్రువులు ఉన్నారు, మా కమ్యూనిటీలోనే కొంతమంది నాకు శత్రువులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మతం మారారు కాబట్టి. వాళ్ళ బంధువుని వాళ్ళ బంధువునే నేను మా బంధువులు ఉన్నారు. మన మనిషి ధర్మం కోసం ప్రాణత్యాగాలు చేస్తూ అన్ని వదిలేసుకుని ధర్మం కోసం దేశం కోసం జీవిస్తూ పనిచేస్తుందని చెప్పేసి సపోర్ట్ చేయడం మనిషి నన్ను శత్రువుగా చూస్తున్నారు. అలాగే కొంతమంది మా ట్రాన్స్జెండర్స్ కొంతమంది నాకు నేను ధర్మం కోసం పనిచేస్తున్నానని చెప్పేసి నా మీద కక్షపూర్వకంగా చాలా కుట్ర పెట్టుకుని ఉన్నారు. బయటికి కక్క లేకుండా ఉన్నారు కొంతమంది ప్రోత్సహించి ఆనందపడుతుంటే కొంతమంది మతం మారిన వాళ్ళు నా పట్ల ఎంతో ద్వేషంతో రగిలిపోతున్నారు. బాప్తిజం తీసుకున్నారా మీరు? బాప్తిజం తీసుకోలేదు. తీసుకునేడానికి వెళ్ళేటప్పుడే ఒక ఆయన నాకు దీవించమని చెప్పి అడిగితే నేను ప్రార్థన చేస్తుంటే, అదేటమ్మా మీరు శివపార్వతులే కదా, మీరు ప్రార్థన చేస్తున్నారు, మిమ్మల్ని శివుడిగా మేము కొలుస్తాము అని చెప్పేసి అంటే, నేను చర్చికి వెళ్తానని చెప్తే, ఒకసారి నువ్వు బైబిల్ పూర్తిగా చదివమ్మా, ఒకసారి అసలు ధర్మం ఏంటో తెలుసుకో అని చెప్పేసి ఆయన చెప్పడంతో నేను బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఈ చర్చికి వెళ్ళే ప్రతి క్రైస్తవులు కూడా అంతంత మాత్రమే, మహా అయితే బైబిల్ 10% తెలుసు. ఇలా 90% కాదు 50% తెలిస్తే చర్చిలకే వెళ్ళరు. ఇలా చదవలోని వాళ్ళ, చదువు రాని వాళ్ళని, ముసలి వాళ్ళని, చిన్నపిల్లల్ని చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళేప్పటి నుంచి కూడా వీళ్ళ మతం మార్చుతూ మొదలు పెడతారు. చర్చిలో ఏం చెప్తారంటే ఆదివారం సండే స్కూల్ పెడతారు, మళ్ళీ ఉదయం, తర్వాత మధ్యాహ్నం నుంచి పెద్దలకి. అంటే చిన్నప్పటి నుంచే మత మార్పిడి. వాళ్ళకి పరాయి మతం పట్ల గౌరవం ఉండదు. మా మతమే గొప్ప. వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా మారడం వల్ల ఈ దేశానికి ఎంత ప్రమాదం. మన హిందువులు ఏం చేస్తారు? అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళే, నువ్వు అందరికీ దండం పెట్టు అని చెప్తూ ఉంటారు. మన సనాతన ధర్మం గొప్పది, దేశం పట్ల ధర్మం పట్ల మనం బాధ్యతగా ఉండాలి, మనం జై శ్రీరామ్ చెప్పుకోవాలి. మన హిందువు కనిపించినప్పుడు హిందూ బంధువు, కులం పక్కన పెట్టాలి, కులం ఇంట్లోనే, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత హిందువులే మన బంధువులు, కులాలకు అతీతంగా ఉండాలి, మనం కులం పట్ల గౌరవం ఉండాలి, ధర్మం పట్ల ప్రేమ బాధ్యత కలిగి ఉండాలి అని ఎక్కడైనా సరే మన హిందువులు చెప్తారనుకున్నారా? అన్ని మతాల సమానం, అన్న దేవుళ్ళు ఒకటే, చర్చిలోకి వెళ్ళిపో, మసీదులోకి వెళ్ళిపో, రామాలయంకి వచ్చే. వాడు ఓ మతం పట్ల బాధ్యతగా ఎలా ఉంటాడు? సెక్యులర్ భావం అనేది మన హిందువుల దగ్గరే ఉంది 90%. అన్య మతస్థులు అలా 100% అలా మతం పట్ల వాళ్ళు బాధ్యతగా ఉండి వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. అట్లా ఉండబట్టి ఇదంతా అవుతుందంటారా? మన హిందువులు ఏం చేస్తారు? ఎప్పుడు సంపాదించుకున్నాం కాదు, లగ్జరీ లైఫ్ని అనుభవించాం కాదు. మన హిందువులకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఏ మతంలోనే లేదు. అందుకే ధర్మం పట్ల బాధ్యత లేకుండా పోయింది. వాళ్ళు అలా కాదు, నువ్వు ఆదివారం చర్చికి రాకపోతే నీకు సైతాను నిన్ను వెంబడిస్తుంది, అనేక సైతాను శోధనలు వస్తాయి నీకు అని చెప్పేసి భయపెట్టి మరి చర్చికి రప్పించుకుంటారు. వెళ్ళడం వల్ల ఏమవుతుంది? వాళ్ళ మైండ్ అనేది షార్ప్ అవుతుంది, మోటివేషనల్ అవుతుంది, బ్రెయిన్ వాష్ అవుతుంది. శుక్రవారం మసీదుకి వెళ్తారు, ఇంత పిల్లడితో సహా వెళ్తాడు ముస్లిమ్స్. మన వాళ్ళు వెళ్తారా? అసలు బొట్టు పెట్టుకోవడానికే బద్ధకం వీళ్ళకి. పెద్దవాళ్ళకే బుద్ధి లేనప్పుడు పిల్లవాళ్ళకి ఏమి వస్తుంది? పెద్దవాళ్ళకి సిగ్గు శరం ఉండాలి హిందూ ధర్మం పట్ల. అన్య మతస్థులు కనుక పెరిగితే కనుక మీరు అన్ని మతాల సమానం అని అంటే, బంగ్లాదేశ్లోని, పాకిస్తాన్లో మన హిందువుల పరిస్థితి ఎలా ఉందో సేమ్ అదే పరిస్థితి ఈ భారతదేశానికి తీసుకురాకండి. సెక్యులర్ కుక్కల అడ్డగాడిదెల్లారా. ఏం చదివారు మీరు బైబిల్లో? అంతగానం చదివి దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి ఆ భావానికి రావడానికి గల కారణం ఏంటి? మా ట్రాన్స్జెండర్ని ఎంతోమందిని ఈ పాస్టర్లు, ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు మతం మార్చి హిందూ ధర్మం పట్ల బాధ్యత ఉండవలసిన, హిందూ ధర్మం కోసం పని చేయాలి, హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయాల్సిన మా ఇజ్రాయల్ని, మా నపంసకుల్ని మతం మార్చారు ఈ ఫేక్ పాస్టర్ నా కొడుకులు. అసలు మా ఇజ్రాయల్కి ఎక్కడ విలువ అనేది ఉందంటే సనాతన ధర్మంలోనే ఉంది. బైబిల్లో ఎక్కడ విలువ లేదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. గాయం పొందిన వాడే గాని, వృషములు నలిగిన వాడే గాని, మర్మంగు కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కాలైనను, చెయ్యైనను, వంకర పోయిన వాడే కానీ, కంట్లో పువ్వు గలవాడే కానీ, గూనువాడే కానీ, గుజ్జువాడే కానీ, మరుగుజ్జువాడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. 10 తరములు ఎత్తినా సరే, 10 తరాలు ఎత్తినా సరే యెహోవా సమాజంలో చేరకూడదు. అంటే మతం మారకూడదు, ఆ మతంలోకి వెళ్ళకూడదు. మరి పాస్టర్లు ఏం చెప్తున్నారు?
గుడ్డు వాళ్ళని, నడ్డి వాళ్ళని, కంట్లో పువ్వు గల వాళ్ళని, మా ట్రాన్స్జెండర్స్ని అందరినీ మతం మార్చేస్తున్నాను. అసలు బైబిల్ ప్రకారంగా అసలు వీళ్ళందరూ వెళ్ళకూడదు. 100% ఏ పాస్టర్ అయినా సరే రావచ్చు నా దగ్గరికి. నేను చెప్తాను బైబిల్ పూర్తిగా చెప్తారు వీళ్ళు. చిన్న ముక్క తీసుకున్న సాయంత్రం వరకు ఊరి మీద జరిగే వాడు ఎవడు ఆ చర్చిలో ఎవరైనా సరే కారు కొనుక్కున్న, బిల్డింగ్ కొట్టుకున్న, లేదా కారు కొనుక్కున్న, టీవీ కొనుక్కున్న, ఫ్రిడ్జ్ కొనుక్కున్న, థాటేక్ పాక కట్టుకున్నా సరే అది కూడా సాక్ష్యమే, దేవుడే చేశాడని చెప్తారు. మనిషి కష్టపడితేనే మనం ఆర్థికంగా బలపడతాం. మూలను కూర్చుని ప్రార్థన చేసుకుంటే డబ్బులు పైనుంచి వచ్చేస్తున్నాయా, లేదా మనం పూజ చేస్తే పైనుంచి వస్తున్నాయా? ఏ మతంలోనైనా సరే కష్టపడితేనే ఆర్థికంగా మనం బలపడతాం. ఇంట్లో కూర్చొని ఉంటే డబ్బులు వచ్చేస్తాయా? వీళ్ళు ఏం చెప్తారు, అంత దేవుడే చేశాడు, దేవుడే చేశాడు. నువ్వు హిందూ మతంలో ఉన్నావా, నువ్వు క్రైస్తవంలోకి వచ్చాయి, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు కారు కొనుక్కుంటావు, నువ్వు బంగారం కొనుక్కుంటావు, మళ్ళీ అవన్నీ శాశ్వతం కాదు, దేవుడికి అవన్నీ ఇష్టం ఉండదు అంటారు. వెళ్ళిన తర్వాత ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఈ క్రైస్తవంలో చూసే ఈ మోసాలు తట్టుకోలేక, భరించలేక ఇప్పుడు ధర్మంలోకి దిగి ఈ పాస్టర్లు, ఫేక్ పాస్టర్ల కొడుకుల సంగతి చూద్దామని బయటకు వచ్చాను. అక్కడ నేను చాలా మంది పాస్టర్లకు చూసిన, వాళ్ళకి ఇల్లులు ఉంటాయి, కార్లు ఉంటాయి, వాళ్ళ అంటే లగ్జరీ లైఫ్ వాళ్ళకి అన్నీ ఉంటాయి. కానీ కమింగ్ టు పర్సన్ విషయానికి వస్తే వాళ్ళకి ఏం ఉండకూడదు, అన్ని దేవుడి దగ్గరనే ఉంచాలి, ఇవన్నీ శాశ్వతం కాదు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అట్లనే ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం అన్ని వసతులు చక్కగా అన్నీ ఉంటాయి. ఏసీ కార్లు ఉంటాయి, ఏసీ రూములు ఉంటాయి, బిల్డింగ్ మీద బిల్డింగులు ఉంటాయి, ఒక 4-5 చర్చిలు ఉంటాయి. మళ్ళీ పక్కన ఎవరైనా స్థలాలు అమ్మేస్తే వీళ్ళు స్థలాలు కొనేస్తారు, మళ్ళీ అక్కడ కూడా చర్చిలు కట్టేస్తారు. మళ్ళీ వీళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే ఫంక్షన్స్ వస్తే ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు అందరూ డబ్బులు వేసుకుని బంగారం కొని ఇవ్వాలి చర్చిలో. ఆ చర్చి పాస్టరు కొడుకో కూతురో ఏదో ఫంక్షన్ జరిగితే ఈ చర్చిలో వాళ్ళందరూ డబ్బులు వేసుకుని వాళ్ళకు కొనిస్తారు. అంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా, మళ్ళీ ఆ చర్చిలోకి వెళ్ళే ఈ పర్సన్లు ఉంటారు కదా, వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయినా సరే పాస్టర్కే కానుక 10,000 ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. మళ్ళీ ఆ పాస్టర్ కూతురు మెచ్యూర్ అయినా ఫంక్షన్ అయినా సరే మళ్ళీ వెళ్ళి ఇవ్వాలి. అంటే ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఆకే కన్నం అన్నట్టు ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళకే కన్నం. ఈ పాస్టర్లకి ఎప్పుడు వస్తూనే ఉంటాయి, పైనుంచి ఫండ్సింగ్ వస్తాయి, బోల్డ్ అని ఫండ్సింగ్స్ వస్తాయి. మాకేమీ లేదు, మాకు అసలు ఏమీ లేవని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు వీళ్ళు. రేకుల సెట్లు వేసి ఏమి ఎరగినట్టు ఫోటోలు తీసి పైకి పెడుతుంటారు ఇతర దేశాలకి, అక్కడి నుంచి ఫండింగ్స్ వస్తాయి. అది కాక మళ్ళీ ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళకి మనకు మందిరం కావాలి, పక్క పాస్టర్లు చాలా గొప్పగా బహుగా కట్టించుకున్నారు, నిర్మించుకున్నారు చర్చిని, మన చర్చి ఎప్పుడు ఇలాగే ఉండాలా అని చెప్పేసి అని మళ్ళీ ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళ దగ్గర మళ్ళీ 50,000, 10,000, 20,000 డొనేషన్ చేసి మళ్ళీ చర్చి కడతారు మళ్ళీ. అంటే ఏదేమైనా క్రైస్తవులే నష్టపోతారు, ఈ అమాయకమైన క్రైస్తవులు. దయచేసి క్రైస్తవులారా, నేను వెళ్ళొచ్చాను, మీరు ఆలోచించండి, మైండ్ పెట్టి ఆలోచించండి. ఏ మతంలో ఉన్న కష్ట సుఖాలు అనేవి సహజము, కానీ మన మతం మారి మన స్నేహితులు, బంధువులు కూడా ద్వేషిస్తున్నాం, ఒకసారి ఆలోచించుకోండి. అక్క ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో మతం మారకూడదు అంటారు, కానీ సహజంగా జరుగుతుంది ఏంటి అంటే హిందువులందరినీ కూడా చాలా వరకు మతం మార్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి. చాలా మంది మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మతం మారకూడదని బైబిల్లో ఉన్నప్పుడు కూడా పాస్టర్లు ఎందుకు చెప్తున్నారు? ఇది నిజమే అంటారా? నిజంగానా? బైబిల్ అనేది అసలు క్రైస్తవులకి చెప్పరు. 80%, 20% చెప్తారు. వాళ్ళకి ఏదైతే పాయింట్ కావాలో ఆ పాయింట్ తీసుకుని ఒకే ఒక్క పాయింట్ తీసుకుంటారు. ఆదివారం అంత పెద్ద బైబిల్ ఉంటుంది. ఇది కంటిన్యూగా చేస్తే సంవత్సరంలో బైబిల్ మొత్తం చెప్పచ్చు. ఏ పాస్టర్ అయినా సరే బైబిల్ పూర్తిగా చెప్పరు. మన 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలైనా బైబిల్ పూర్తిగా చెప్పరు. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరమైన విషయాలు ఉంటాయి. ఆ బైబిల్ పూర్తిగా తెలిస్తే ఆ చర్చిలోకి వెళ్ళరు. ఈ పాస్టర్లు సొంతంగా క్రియేట్ చేసుకుని కొన్ని బైబిల్లో కొన్ని పదాలు తీసుకుని వీళ్ళు సొంతంగా కొన్ని యాడ్ చేసుకుని ఆ చర్చిలకి వెళ్ళే వాళ్ళని మాయ చేస్తూ ఉంటారు. నిజంగా మీరు బైబిల్ ప్రకారం ఉన్నాయా అంటున్నారు కదా, ముందు నేను చెప్తాను, తీస్తాను బైబిల్లోంచి. మత్తాయి 23వ అధ్యాయం 15వ అధ్యాయం. అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే 2 ఇంతలకు నరకానికి పాత్రునిగా మారుదును. సో మతం మార్పిన వాళ్ళందరూ కూడా మారిన వాళ్ళే 2 ఇంతలు నరకానికి పోతారు. ఇది బైబిల్ వాక్యం. బైబిల్లో ఇది చెప్తారా? వీళ్ళకి దమ్ముందా పాస్టర్లకి? చెప్తే చర్చికి ఎవరైనా వెళ్తారా? మరి బైబిల్ ఎందుకు చెప్పు? క్రైస్తవులకి ప్రధానమైనది బైబిలే. బైబిల్ ప్రధానమైనది. వాళ్ళకి వాళ్ళు పవిత్రంగా
గౌరవిస్తారు. మరి ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు ఎందుకు చెప్పరు? ఇవన్నీ దాచిపెట్టి క్రైస్తవులు మోసం చేస్తున్నారు వీళ్ళు. ఇంకా చాలా విషయాలు ఉంటాయి, చెప్తాను నేను బైబిల్లో అయ్యి. వీళ్ళు యేసుప్రభువే దేవుడు అంటారు. అసలు బైబిల్ ప్రకారంగా పాత నిబంధన కానీ కొత్త నిబంధనలో కూడా యేసుప్రభు దేవుడు అని ఎక్కడా కూడా ఉండదు. యెహోవా అని ఉంటుంది. ఆయన క్యారెక్టర్ చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. నా మాట ఆలకించుము, 2 సాముయేలు 12:11. నా మాట ఆలకించుము, యెహోవా అయిన నేను సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారిని మూలమునే గాని నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను, పగటింటి వాడికి అప్పజెంపెదను, సైనించెదను. అక్రమ సంబంధం. యెహోవే ఆడు అజయ్ అన్నాడు కదా, అజయ్ బాబు నువ్వు హిందూ ధర్మం జోలికి వచ్చి నువ్వు హిందూ సనాతన ధర్మం కోసం పిచ్చివాడు వాగుతున్నావు కదా, కబడ్దార్ నాతో పెట్టుకున్నావా నీ బైబిల్ మొత్తం నేను చదివి వినిపిస్తాను. ఎన్నాళ్ళు పోనేలే అని చెప్పేసి మాకు కొంతమంది ట్రాన్స్జెండర్లు మా హిందూ బంధువులు కొంతమంది ఉన్నారు కాబట్టి అలాగే కొంచెం శాంతంగా ఉండాలని నా బంధువుల్లో కూడా కొంతమంది క్రైస్తవ మతంలోకి వెళ్ళారు. పోలేని మనోభావాలు బాధపడతారేమో ఆలోచించి నాకు అన్ని తెలుసున్నా సరే బైబిల్లో నేను చెప్పకుండా ఎక్కడ కూడా ఆగాను నేను. నువ్వు హిందూ ధర్మాన్ని దూషిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను బైబిల్ మొత్తం బండారం బయటెడతాను, దమ్ముంటే కాసుకోరా నువ్వు. ఇంకా చాలా ఘోరంగా ఉంటాయి. అంటే ఇప్పుడు దాని అర్థం యెహోవానే వేరే దేవుడు యెహోవా క్యారెక్టర్ అంత ఇలాగ ఉంటుందని చెప్పేసి అని ఆ బైబిల్లో ఈ పాత నిబంధనలో చెప్పలేక ఇలా చంపేయమని పొడిచేయమని దేవీ దేవతలను అలాగే తల్లిదండ్రి కోసం ఉంటుంది, వాళ్ళని కూడా ద్వేషించమని ఇది కూడా చెప్తాను. ద్వితీయోపదేశకాండం 13:6 కాడి నుంచి, నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె అయినా గాని, నీ కౌగిటి భార్య అయినా గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకుని, అంటే ఈ ఫస్ట్ కాడి నుంచి ఆ కొన మొదల వరకు చివరి వరకు నీకు సమీపముగా నీ చుట్టుపక్కల ఉన్నట్టు అర్థం. నుండునున్న నీకు దూరముగా నుండునున్న నీ చుట్టూ నుండునున్న జనముల దేవతలలో నీవు నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని పిలిచిన ఎడల, వారిని రహస్యముగా ప్రేరేపించిన ఎడలన వారి మాటకు సంపదింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీవు జనులందరి ముందుగాను నీవే చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. మరి ఇలాంటి చదివి నేను ధర్మం నా దేశం కోసం పోరాడకపోతే కరెక్ట్ కాదు కదా. అంటే మా అమ్మనే మా నాన్నని అందరిని కూడా చంపేయమని ఉంది. మరి చంపేయాలి. మా అమ్మ మా నాన్న మా అన్నయ్యలు అందరూ కూడా నా స్నేహితులందరూ హిందువులు, నేను క్రైస్తవంలోకి వెళ్ళాను. వాళ్ళు ఏమో నన్ను ఎప్పుడైనా సరే మా అమ్మవారు పూజ చేసుకుంటున్నాము రావాలని చెప్పి పిలుస్తున్నారు. తీరా చూస్తే బైబిల్ ఏమనుంది, చంపేమనుంది. అంటే నేను హిందూ ధర్మం నుంచి క్రైస్తవంలోకి వెళ్ళి ఈ మతం కోసం నేను నా తల్లి తండ్రిని అక్క చెల్లిని అన్నదమ్ముని స్నేహితుల్ని నా బంధువుల్ని చంపేసుకోవాలా? ఈ దేశానికి సంబంధం ఉందా బైబిల్ అసలని? ఇలాంటి పాస్టర్లు చెప్తారా? అంతే. కాబట్టి ఈ ఘోరాతి ఘోరమైన మాటలు చదవలేక చూడలేక ఈ పాస్టర్లు చేసే మోసాలు తట్టుకోలేక నేను హిందువుగా మారడం జరిగింది. అక్క నేను అంటే కొన్ని సందర్భాల్లో విన్న విషయం ఏంటి అంటే, ఒక తండ్రి ఒక కూతురుతో అంటే భార్య భర్తలాగా మెలిగి అంటే వాళ్ళ యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకున్నారు అని చెప్పి బైబిల్లో ఉందని చెప్పి విన్నాను నేను. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అది లోతు అని ఉంటాడు, ఆయనకి 2 కూతుళ్ళు. అయితే వాళ్ళకి భర్తలు లేకపోతే సంతానాభివృద్ధి లేదని చెప్పేసి అని ఆ తండ్రికే ద్రాక్షరసం రాత్రులు పట్టించి ఒక్కొక్కసారి ఒక్కొక్క కూతురు తండ్రితోనే సైనించి సంసారం చేసి పిల్లలుగా అన్నారు. అది బైబిల్లోనే ఉంది. అదే రకంగా ఒక కూతురికి వయసు వచ్చినటువంటి కూతురికి పెళ్లి సంబంధాలు రాకపోతే కుదిరితే ఇష్టపడితే తండ్రి కూతురిని పెళ్లి చేసుకోవచ్చు, పాపమేం కాదు అది బైబిల్ ప్రకారం. అంటే అప్పట్లో లోతుకి ఎలాగైతే జరిగిందో బైబిల్లో కూడా అది రాశారు, అది ఉంది. తర్వాత ఇప్పుడు వయసుకు వచ్చిన కుమార్తె ఉంటే కనుక పెళ్లి సంబంధాలు ఏదైనా రాకపోతే తండ్రే మళ్ళీ ఇష్టపడితే కుదిరితే ఇద్దరికి ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చు, అది పాపం కాదని బైబిల్లో రాసే ఉంటుంది. అక్క నేను ప్రతి ఒక్క చర్చ్లో చూశాను, నార్మల్గా విగ్రహం ఉంటుంది, పక్కన అన్ని ఏసు రక్తమే చేయమని చెప్పి ఒక నినాదం అనేది రాస్తూ ఉంటారు. అంటే ఆయన రక్తానికి అసలు వాళ్ళు చెప్పేదానికి ఏంటి, దానికి సంబంధం ఏంది అసలు? ప్రతి పాస్టరు ఏం చెప్తారంటే ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని ప్రతి ఒక్కరికి చర్చిల్లో చెప్తారు. వీళ్ళు రాక్షసుల మనుషుల
రక్తం ఎవరు తాగుతారు? రాక్షసులు. మరి రక్తానికి చెయ్యేటి రొట్టు ముక్క తింటారు. ఇది యేసు ప్రభు గారి రొట్టు ముక్క. రొట్టిని యేసు ప్రభు గారి మాంసం అని తింటారు. ద్రాక్షరసం ఏమో యేసు ప్రభు గారి రక్తం అంటారు. ఇలా భావించుకుని మాంసాన్ని రక్తాన్ని తినేవాళ్ళు వీళ్ళు. మళ్ళా తిరిగి మన హిందువుల్ని విగ్రహారాధన చేస్తారంటారు. మరి వీళ్ళే విగ్రహాలు పెడుతున్నారు. యేసు ప్రభు శిల్పాలు పెడుతున్నారు, మరియమ్మ విగ్రహాలు పెడుతున్నారు. మనల్ని విగ్రహారాధన నేరం, పాపం అంటూ ఈ మూర్ఖులు, ఈ శాడిస్ట్ ఫేక్ పాస్టర్లు మన విగ్రహారాధనలోకే వచ్చేసారు. అదే కదా, అంటే విగ్రహారాధన చేయకూడదు, వాటిని పూజించకూడదు, రాయిలో ఏముంటది అని చెప్పి చాలాసార్లు విన్నాను నేను. మరి ఎక్కడ చర్చిలోకి వెళ్ళినా సరే యేసుప్రభు ఈ విగ్రహాలు నేను చాలా సార్లు చూశాను. మరి అది విగ్రహారాధన కిందకి రాదా? అది విగ్రహారాధన లెక్క కదా. అసలు విగ్రహం అనేదే ఉండకూడదు. వీళ్ళు పెట్టేది ఎక్కడ పడితే ఇక్కడ ఈ మధ్యన రోడ్ల పక్కన కూడా సిలువులు చేసి సిమెంట్ స్తంభాలతో రోడ్ల పక్కన పెట్టడం, కొండల మీద గుట్ల మీద పెట్టడం. ఈవెన్ శ్మశానంలో కూడా వాళ్ళకి ఒక సెపరేట్ ఉండాలని చెప్పి సిలువతో వేసిన, అంటే అలా ఉండాలని నిజంగానే ఏదన్నా చనిపోయిన వాళ్ళకి అట్లా సమాధులు చేసుకోవడం అనేది, మరణించితే సమాధి అనేది ఒక ఇది ఓకే. దాని విషయం పక్కడితే విగ్రహారాధనే పాపం అంటూ ప్రతి చోట విగ్రహాలు పెట్టేది వీళ్ళే. ముందు విగ్రహారాధన పాపం అన్నప్పుడు చేసే పాపం వీళ్ళే. వీళ్ళు ఆప్ చేసుకోవాలి ఫస్ట్ విగ్రహారాధన, మనల్ని అంటున్నారు కానీ. కాబట్టి వీళ్ళే ఫస్ట్ నరకానికి పోతారు. చర్చిలకు ఉన్నటువంటి ప్రతి ఫేక్ పాస్టర్ కూడా విగ్రహారాధన నేరమని మనం దూషించేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందు వాళ్ళే నరకానికి పోతారు. ఎందుకంటే మతం మార్చకూడదని చెప్పి ఇందాక కూడా వాక్యం చెప్పాను కదా. వీళ్ళ స్వార్థం కోసం, కానుకల కోసం, దశంభాగాల కోసం వీళ్ళ మత మార్పిడి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు నరకానికి పోతారు. బైబిల్ ప్రకారంగా మారిన వాళ్ళు నరకానికి పోతారు. ఇప్పుడు మీరు దశమ భాగాలు అని చెప్పారు. ఏదైనా పని చేసినప్పుడు అందులో ఒక 1000 రూపాయలు వస్తే అందులో 300-400 దేవుడికి పెట్టాలని చెప్పి పక్కన దాచుకుంటూ ఉంటారు. అంటే ఆడ ఇచ్చే దేవుడికా లేకపోతే పాస్టర్లుగా అది అసలు క్లారిటీ లేకోకుండా దాచుకోవడము, ఈ సొమ్మంతా యాడిపోతుంది. అసలు బైబిల్ ప్రకారంగా ఈ కానుకలు అనేవి లేవు. అసలు బైబిల్లో ఏమున్నదంటే అప్పట్లోని ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఉన్నవాళ్ళ దగ్గర నుంచి కుడి చేయి నుంచి ఎడమ చేతికి తెలియకోకుండా దానం చేయమని ఉంటుంది. 100% నిజం ఇది. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పాస్టర్లకి కానుక కింద మార్చుకున్నారు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళు బైబిల్లో ఒక ముక్క తీసుకుని ఉన్నది వీళ్ళు కల్పించి రాసుకుంటారు, రైటింగ్ రాసుకుంటారు. వచ్చే వారం ఏం స్క్రిప్ట్ ఇవ్వాలి, ఏం స్పీచ్ ఇవ్వాలి, ఏ వాక్యం తీసుకోవాలని ముందుగా వీళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. అంతే తప్ప బైబిల్ ప్రకారంగా ఎక్కడా కూడా పాస్టర్కి డబ్బులు ఇవ్వండి అని ఎక్కడా లేదు. పేదవాడికి సహాయం చేయండి ఉన్నవాడి దగ్గర నుంచి. ఆ రోజుల్లో అది ఉంది, కుడి చేతి నుంచి ఎడమ చేతికి తెలియకూడదని. వీళ్ళు ఏం చేశారంటే పాస్టర్ గారికి కానుక ఇచ్చేటప్పుడు కుడి చేతి నుంచి ఎడమ చేతికి తెలియకూడదు, చిల్లర డబ్బులు వేయకూడదు, 10-20 వేయకూడదు. దేవుడి శాపానికి గురైపోతారు, దశం భాగం అయిపోతారు, నాశనం అయిపోతారు. మీ అప్పులు తీరవు, మీ బాధలు పోవు, మీకు అనారోగ్యాలు వచ్చి పడిపోతే మీరు సైతాన్ని బారిన పడిపోతారని అమాయకమైన క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి మన భారతీయుల్ని, మన హిందూ బంధుల్ని మోసం చేస్తున్నారు. అంత దుర్మార్గులు ఈ పాస్టర్లు. సైతాన్లు రాళ్ళు రప్పులు అని అంటారు. వీళ్ళు తెల్లారితే బాప్తీసం ఇవ్వడానికి మన గంగమ్మ తల్లిని, నీటిని గంగమ్మ తల్లి, అగ్నిమాత అని సృష్టిలో ప్రకృతిని మొత్తాన్ని కూడా మనం దైవంగా పూజిస్తాం. అలాంటిదప్పుడు వీళ్ళు ఆ నీటిలోకి, ఆ గంగమ్మ తల్లి మన దేవత కాబట్టి వీళ్ళు వెళ్ళకూడదు, తాగకూడదు. మరి అవును, మనం ప్రకృతిని ప్రతిదాన్ని పంచభూతాలని మనం దేవుళ్ళ పంచభూతాలన్నింటిలో మనం మరి దేవుడి దగ్గరికి రాకూడదు, దేవుడి ప్రసాదం తినకూడదు, దేవుడు గుళ్ళల్లోకి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు మరి వీటన్నిటిని ఎందుకు పూజిస్తున్నారు? వీళ్ళు కొబ్బరి నూనె తైలాలు చర్చిల్లో అమ్ముతున్నారు, కచ్చిపిలు అమ్ముతున్నారు కదా. ఈ కొబ్బరి నూనె ఎక్కడి నుంచి వస్తుంది? మన దేవాలయాల్లో కొట్టిన కొబ్బరి చెప్పల నూనె కాదా? అవును. వీళ్ళు అసలు ప్రసాదమే తినకూడదు అని చెప్తున్నారు. వీళ్ళు తినే అన్నమే ఎక్కడి నుంచి వస్తుంది? ఒక రైతు ఒక పొలాన్ని పండించాడంటే ఆ పొలానికి కోనుగోసి నైవేద్యం పెట్టుకుంటాడు. అలా పెట్టినవి కూడా మళ్ళీ తినకూడదు. ప్రకృతి నాకు భగవంతుడు నాకు సాక్షాత్తు పంటను బాగా పండించాడని చెప్పేసి అని ఆ పొలానికి ఒక కోనుకోసి నైవేద్యం పెట్టుకుని అన్నదాత సుఖీబాబ పరబ్రహ్మ పరమేశ్వర అనుకుని వాడిని కోనుకోసి ధాన్యాన్ని ఆడుతారు రైతులు. కాయగూరలైనా పంట ఏదైనా సరే రైతులు. మరి వీళ్ళు తింటున్నారు, మరి అది సైతాను కాదా? వీళ్ళ నిజంగా సైతాన్లు అన్నారు కాబట్టి మన దేవీ దేవతలను అందరినీ కూడా వీళ్ళు అసలు ఈ భారతదేశంలోనే ఉండకూడదు. ఎందుకంటే ఈ భారతదేశంలో మన సనాతన ధర్మం ప్రతిదీ పంచభూతాలన్నిటినీ కూడా, ప్రకృతిని ప్రతిదాన్ని కూడా మనం దైవంతో సమానంగా పూజిస్తాం. కాబట్టి వీళ్ళు తినే తిండి కానీ, తాగే నీళ్లు కానీ
ఉదయం లేస్తే చూసే సూర్యుడు కానీ ఈ భూమిని కూడా మనం భూమాత అంటాం. భూమాతకు దండం పెడతాం. మరి అడేటప్పుడు ఈ భూమి మీద కూడా వెళ్ళి నడవకూడదు. మరి సైతాన్ కదా. అవును, సిగ్గు శరం ఉండాలి. కొంతమంది మతం మారిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, ధర్మాన్ని దూషిస్తున్నారు కదా. నీ సనాతన ధర్మం కోసం నువ్వు తెలియక నీ కోరికల కోసం ప్రలోభాల కోసం మతం మారి ఈ దేశంలో పుట్టి నీ తాత ముత్తాతలు హిందువులు అయ్యుండి వాళ్ళనే దూషిస్తున్నావంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎవరికి లోబడి ఉన్నావు, ఎవరి మాయమాటలకి లోబడుకున్నాయో ఒక్కసారి ఆలోచించుకో. క్రైస్తవుడా, నువ్వు మోసపోతున్నావు. అంటే ఓ పక్క అంటే నాకున్న ఒక క్లారిటీ ఏంటంటే, ఓ పక్క మార్చే వాళ్ళది ఏదైతే బుద్ధి ఉందో మారిపోయే వాళ్ళకు కూడా అదే బుద్ధి ఉంటుంది. కేవలం మనం పాస్టర్లని లేకపోతే బైబుల్ని ఇట్లా ప్రేరేపించే వాళ్ళు కాకుండా ఈ పర్సన్స్ కూడా కావాలి మనకి, ఇంకా ఈ దేవుడు కాదు అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది మన హిందూ ధర్మంలో ఏంటంటే, మీరు అన్నారు కదా మొదట, మన దేవీ దేవతలు చాలా దేవుళ్ళు ఉన్నారు, అక్కడ మట్టికి ఒకే దేవుడు ఉంటారు కదా అన్నారు. దీనికి కొంతమందికి చాలా మందికి తెలీదు. ఇది పాస్టర్కి బాగా సరైన కోటింగ్ అనమాట, బూస్టింగ్ అనమాట. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ నా ధర్మాన్ని తిట్టిన పాస్టర్లకి ఈ కౌంటర్ అనమాట, ఈ క్వశ్చన్ అనమాట. వీళ్ళు ఏమంటారంటే, హిందూ మతంలో చాలా దేవుళ్ళు ఉంటారు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటారు, కానీ మాకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అంటారు. మరి బైబిల్ ప్రకారం వీళ్ళు ఏమంటారంటే, యెహోవా, పరిశుద్ధాత్మ, యేసు ప్రభు వారు అంటారు. మరి వీళ్ళకు ముగ్గురు దేవుళ్ళు ఎందుకున్నారు అంటే, వీళ్ళకు ఉండొచ్చు, మనకు ఉండకూడదు. మరలా ఏమంటారు తెలుసా, ఆ ముగ్గురు దేవుళ్ళు ఒకడే, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటారు. ఓకే, పోనీ ముగ్గురు ఒకటే. ఆ ఒకటి దానికి సమాధానం సరిగ్గా చెప్తాను వినండి. యేసుప్రభు ఎవరు పుట్టారు? నాకు తెలియదు. మరియమ్మకి. మరియమ్మ వారికి ఎవరి వల్ల గర్భం వచ్చింది? పరిశుద్ధాత్మ వల్ల. పుట్టింది ఎవరు? యేసుప్రభు. తండ్రి ఎవరు? పరిశుద్ధాత్మ. మరి ముగ్గురు ఒకటే కదా. మరి పరిశుద్ధాత్మ వల్ల మరియమ్మకి గర్భం వచ్చింది, పుట్టిందేమో యేసుప్రభు. మరి ముగ్గురు ఒకటే అయినప్పుడు ఆయనే ఆవిడికి భర్త, ఆయనే ఆవిడికి కొడుకు. దీనికి సమాధానం చెప్పండి ఫేక్ పాస్టర్న కొడకల్లారా. నా ధర్మాన్ని దూషించే పాస్టర్ల వల్లే నేను మీ బైబిల్ కోసం విమర్శించవలసి వస్తుంది. హిందువులు ఎప్పుడు కూడా మీ క్రైస్తవుని నేను కించపరచలేదు. అన్ని మతాలు సమానం, అందరు దేవుళ్ళు సమానం అనటం వల్ల మీ ఆటలు సాగి సాప కింద నీరులాగా మీరు మతం మారుతుంటే మేము చూస్తూ ఇంకా ఊరుకుంటాం అనుకున్నారా? ఒక్కొక్కడు కూడా ఎవరైతే గట్టిగా క్రైస్తవులోకి వెళ్ళొచ్చారో వాళ్ళే ఈరోజు హిందూ ధర్మం కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మీ ఆటలు ఆగవు, మీ తాట తీస్తాం ఖాయం ఖచ్చితంగా. అక్క కొన్ని చర్చిలలో ఏంటి అంటే, కొన్ని కాదు, సాధారణంగా అందరూ అసలు పాస్టర్లు ముట్టుకుంటే ఆ టచ్ చేస్తే మొత్తం ఉన్న సమస్యలన్నీ పోతాయి, ఖచ్చితంగా ఆరోగ్యంగా వాళ్ళు చర్చ్ నుంచి బయటికి పోతారని చెప్పి కొంతమంది నీళ్ళు కూడా చల్లుతూ ఉంటారు. ఇది అసలు నిజమేనా? అసలు ఎందుకు ఇట్లా చేస్తారు? ఇదంతా పెద్ద మోసం. ఇది వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆ క్రైస్తవులకు సంబంధించినటువంటి జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, దేవుడు మీకు మంచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని దేవుడు బాగా బహుగా ఆశీర్వదిస్తాడు. కొంతమందిని మనం దేవుడు మార్గంలోకి నడిపిస్తే దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి కోసం మీరు సాక్ష్యం చెప్పడం చేయడం తప్పేం కాదు, చెయ్యండి అని చెప్పేసి అని వాళ్ళకి మాయమాటలు చెప్పి కొంతమందిని స్క్రిప్ట్ చేపిస్తారు. ఇదంతా పెద్ద మోసం. కొంతమందిని అయితే ఆర్టిస్టులను తీసుకొచ్చే చేపిస్తారు. ఈ వాటర్ అన్నారు కదా, ఇది క్లోరోఫామ్ వాటర్. ఇది అంటే ఆల్కహాల్. అది జల్లుగానే అది ఆల్కహాల్ అడిక్ట్ అయ్యి ఎమ్మటనే పడిపోవడం జరుగుతుంది. ఇదంతా పెద్ద మోసం, బిజినెస్ ఇది. నేను కొన్ని ప్రోగ్రాంలలో చూసిన, అంటే స్టేజ్ మీద ఉంటారు పాస్టర్లు, కింద ఉండే వాళ్ళు ఎవరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, వాళ్ళ ప్రాబ్లం రాసి పంపించారని చెప్పి వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి చాలా విన్యాసాలు చేసి ఇంక అసలు నాకు తగ్గిపోయింది అని చెప్పి, అప్పటి వరకు పచ్చివాతం 10 సంవత్సరాలు ఉండి కూడా ఆ స్టేజ్ మీదకి రాగానే ఫటకని తగ్గిపోయింది. పాస్టర్ ఏం చెప్తాడంటే, దేవుడు నాకు కనిపిస్తున్నాడు, ఆ మారు మూలన ఆ గోడ పక్కన బ్లూ సారీ కట్టుకున్న ఒక దేవుని బిడ్డ ఎదురు చూస్తున్నావు, రా ఇటు రా అంటాడు. అంటే అంతలాగా నీకు మహిమలు జరిగిపోతే ఈ ఆశపట్టలు ఎందుకు, మెడిసిన్స్ ఎందుకు, చదువులు ఎందుకు? మరి అసలు పెద్ద స్క్రిప్ట్, పెద్ద డ్రామా ఈ నా కొడుకులు. మరి మొన్న కరోనా అంతగానో వచ్చింది, ముందు వస్తుందని తెలియదు. ఈ కరోనాలో పాస్టర్లు ఎంతమంది చచ్చిపోయారు? వీళ్ళ మాంసం ముక్కలు, బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎక్కడ ఫంక్షన్ జరిగిన చికెన్ బిర్యానీ ప్రత్యేకించి గుండెకాయలు, కందనకాయలు తీసి పెట్టాలి వీళ్ళకి.
ఎక్కడైనా ప్రార్థనలు పెట్టుకుంటే ఆ క్రైస్తవులు పాస్టర్కి ప్రత్యేకించి గుండెకాయలు, కందనకాయలు, లివర్ ఫ్రైలు, మటన్లు వీళ్ళకి ప్రత్యేకించి పెట్టాలి. అందుకే వీళ్ళకి ఇంత బొజ్జలు వచ్చేసి ఉంటాయి. ఎంత మోసం, ఫేక్. అలాగే గతంలో నేను క్రైస్తవులో ఉన్నప్పుడు కూడా నన్ను రాజమండ్రి నుంచి నిడదవోలు అని చెప్పేసి ఒక పాస్టరు మా వాళ్ళకి, ఒక ఆవిడికి, పెద్ద ఆవిడికి తేనె, అక్కడ ఎక్కువ చెరుకు పండుద్ది, తేనె, బెల్లం కుందులు ఇలాంటి కొన్ని తీసుకొచ్చి ఇచ్చి లంచం ఇట్లా ఎరేసి మా వాళ్ళని కొంతమందిని దొంగ సాక్షిగా తీసుకెళ్లేవాడు. జరిగాయి అని చెప్పడానికి. అంటే గత 10 సంవత్సరాల కిందట అన్నమాట. మాకు తెలియక మేము ఆ మోజులో ఉన్నాం కాబట్టి మేము ఆటో కట్టించి పంపితే మేము ఒక 10 మంది వెళ్ళిపోయి మేము ఆ చర్చిలో జనాలకి దొంగ సాక్ష్యాలు చెప్పాం. నేనే చెప్తున్నా, దొంగ సాక్ష్యం చెప్పాను నేను. కొంతమంది మా వాళ్ళు కూడా చెప్పారు. మా వాళ్ళు అంటే నాతో పాటు క్రైస్తవులు. ఇప్పుడు చాలా మంది చెప్పే వాళ్ళందరిది కూడా ఇదే దొంగ సాక్ష్యాలే. అంటే నేను అనుభవించున్నాను. ఇప్పటికి ఇంకా కొంతమంది పుట్టుకొస్తున్నారు, అంటే కొత్త మందిని తయారు చేస్తున్నారు వీళ్ళు. చాలా మంది అక్క, అంటే క్రిస్టియానిటీకి సంబంధించి క్రిస్టియన్స్ అందరూ బైబిల్ పట్టుకోవాలి, క్రిస్టియన్స్ అందరూ బైబిల్ చదవాలి, ప్రతి ఆదివారం లేదా శుక్రవారం ఏదో ఒక రోజు, ఈవెన్ పొద్దున సాయంత్రం స్నానం చేసిన తర్వాత అయిపోయాక నిద్రపోయే ముందు పొద్దున తెల్లారిన తర్వాత నిజంగానే ఈ ప్రేయర్లు అనేవి చేయాలా? అసలు ఏంది దీని యొక్క మూలం ఏంది అసలు? ఉదయం రాగానే మనిషి జీవిత విధానం ఎలాగున్నా సాగాల్సిందే. కానీ పాస్టర్లు ప్రతి క్షణం అనువనువు కూడా నువ్వు క్రైస్తవ్యానికి లోబడి ఉండాలి అని ఎందుకు చెప్తాడంటే, అన్నీ సమానమే, అందరినీ గౌరవించండి అని ఏ పాస్టర్ చెప్పడు. కానీ మన వాళ్ళు చెప్తారు, హిందువులు. అందుకే ఈ మతం అనేది ఎక్కువ ఏర్పడింది. ఎందుకు వీళ్ళు అందరూ సమానమే, అన్ని మతాలు సమానం ఎందుకు చెప్పారంటే, అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేనే ఉన్నాను ఒక క్రైస్తవురాలని, అన్ని మతాలు సమానం అని నాకు చెప్తే నేను ఆదివారం చర్చికి వెళ్తానా? ఏ మసీదుకో ఏ రామాలయానికో పోతాను నేను. అందుకు కాబట్టి ప్రతి క్షణం అనువనువు కూడా నువ్వు దేవుడినే తలుచుకోవాలి, ప్రభువునే తలుచుకోవాలి, ప్రతి క్షణం నువ్వు బైబిల్ చదువుతూనే ఉండాలని చెప్పేసి ఇలా నిరంతరము కూడా ఒక బాటలో నడిపిస్తారు. వీళ్ళు దారి తప్పేరా కానుకుపోతుంది, వీళ్ళు చర్చిలోకి వెళ్ళరు. అందుకని చెప్పేసి వీళ్ళ మాయ మాటలు చెప్పి నిరంతరం కూడా మోటివేషనల్ చేసి బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళకి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, రంపు వచ్చినా కూడా ముందుగా హాస్పిటల్కి వెళ్ళరు, చర్చికి వెళ్తారు. ఈ పాస్టర్తో ప్రార్థన చేపిస్తాడు. ఈ పాస్టర్ ప్రార్థన చేసేస్తే తగ్గిపోతుందా? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా? విన్నాను కూడా. మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేసేస్తాడు. ఈ లోపల ఏమంటాడు తెలుసా? అమ్మ దేవుడిని తగ్గించేస్తాడు, ప్రార్థన చేశాం కదా అంటాడు. ఈ పాస్టర్ మాయ మాటలు. వీడు మెడిసిన్ వాడారు కాబట్టి తగ్గుద్ది కదా. ఆదివారం ఏం చేస్తారు తెలుసా? మిగతా చాలా మంది ఉంటారు కదా, అప్పుడు మైకు తీసుకుని నేను అలా దొంగ సాక్ష్యాలు చెప్పిందాన్ని. నాకు ప్రభు దయ వల్ల పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దేవుడు దీవించి నా జ్వరం మొత్తం నయమైపోయింది, నా కాళ్ళు చేతులు లాగేసి తలపోటు వచ్చేసింది, కానీ పాస్టర్ గారు ప్రార్థన చేయగానే తగ్గిపోయింది. ఈ సాక్ష్యం చిన్న సాక్ష్యం దేవుడు దీవించడుగాక అంటారు. అలా అనేటప్పటికీ మిగతా జనాల్లో మోటివేషన్ అనేది ఏర్పడిపోయి వాళ్ళకి ఆ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. చాలా మంది ఆటోల మీదనో ఇండ్ల మీదనో యెహోవా నా కాపరి, యేసు రక్తమే జయము అని చెప్పి ఇవి మోటివేషనల్ స్పీకర్స్ లాగా వీళ్ళు కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పి, వీళ్ళు కూడా ప్రచారం చేయాలని చెప్పి వీళ్ళు కూడా చెప్తూ ఉంటారా దేవుణ్ణి ప్రచారం చేయండి అని? పాస్టర్లు ఖచ్చితంగా ఆ చర్చిలోకి వెళ్ళేటువంటి కొంతమంది క్రైస్తవులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆటో డ్రైవర్ ఉండొచ్చు, మెకానిక్ అయి ఉండొచ్చు, టాపీ మేస్త్రి అయి ఉండొచ్చు, అనేక రకాల వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి నిరంతరం ఇలా చెప్పడం వల్ల వీళ్ళు ఇంకా స్ప్రెడ్ చేసేస్తారు. చాలా మంది ఈ మధ్య అయితే మైకులు పట్టుకుని పెద్ద పెద్ద పాంప్లెట్లు పట్టుకుని ఇలాగ అట్ల పట్టుకుని యేసు రక్తమే జయము, నేను ఒకప్పుడు పూజలు చేశాను, నేను అవి చేశాను ఈ చేశాను, ఈరోజు దేవుడు నమ్ముకున్నాక నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్తున్నారు. చెప్పేటప్పటికి మరి ఇలా చేస్తే మన ధర్మం ఎంత నాశనం అయిపోతుంది. కాబట్టి హిందువులు కూడా సిగ్గు తెచ్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి. హిందువులకి సిగ్గు లేకే, ధైర్యం లేకే వీళ్ళ మతం అనేది బహుగా ఎక్కువగా అభివృద్ధి అయిపోతుంది. హిందూ ధర్మాన్ని పాస్టర్ తిట్టాడు అనుకో, మైకులు అంతలాగా బహిరంగంగా తిడతాడు. ఆ చుట్టుపక్కల ఉండేది హిందువులే, సెక్యులర్ కుక్కలు. నేను పూజ చేసేసాను, గుళ్ళోకి వెళ్ళాను, గుండు కొట్టించుకున్నాను, మాల వేసుకున్నాను, 10,000 డిబ్బీలో వేసేసాను. ఇది కాదు. పాస్టర్ అయినా క్రైస్తవుడైనా మన ధర్మాన్ని దూషించినప్పుడు, నీ మతాన్ని నేనేమైనా దూషించానా? నా మతాన్ని ఎందుకు దూషిస్తున్నా నువ్వు?
కబడ్దార్ చూసుకుని నా మతం జోలికి నా ధర్మం జోలికి వస్తే తాట తీస్తాం మళ్ళీ అని చెప్పి క్వశ్చన్ చేసి ప్రశ్నించి ఖండిస్తే ఎవరైనా మన ధర్మం జోలికి వస్తారా? దేవుడే చూసుకుంటాడులే, దేవుడే చూసుకుంటాడంటే నిన్ను తన్నినప్పుడు కూడా వాళ్ళు జనాభా పెరిగినప్పుడు వాళ్ళ అన్యమతస్తులు జనాభా పెరిగి నిన్ను తన్నినప్పుడు కూడా దేవుడే చూసుకుంటాడని వదిలేస్తే నీ ప్రాణాలు పోతా, నీ ఆస్తు అంతస్తులు, నీ బిల్డింగులు, నీ పొలాలు కూడా పోతాయి. ఇది తెలుసుకోరు సిగ్గులేని హిందువులు. అన్ని మతాలు సమానమే అంటారు అడ్డగాడుదు. అన్ని మతాలు సమానం అయితే నువ్వు అందరినీ గౌరవిస్తున్నావు, ఓకే. మరి నీ దేవుణ్ణి వాడెందుకు తిడుతున్నాడు? రాయ రప్ప సైతానని ఎందుకు పబ్లిక్గా తిడుతున్నాడు? అన్ని మతాలు సమానం ఎలాగైనా వాళ్ళ విధి విధానాలు వేరు. వాళ్ళు తెల్లారితే మన ధర్మం దూషిస్తూనే ఉంటారు. ఇంకా అన్ని బాయి బయ్య వాళ్ళు ఏమెట్టినా వీడు తినేస్తారు. వీళ్ళు ఏది పెట్టినా వాళ్ళు తినరన్నప్పుడు సిగ్గుండాలి కదా. యావండి అన్నప్పుడు యావండి అనాలి, యారా అన్నప్పుడు యారా అనాలి. మన గౌరవం మనం కాపాడుకోవాలి. నిన్ను గౌరవించిన వాడినే నువ్వు గౌరవించాలి. నిన్ను గౌరవించలేని వాడిని నువ్వు గౌరవించే వాడు నిన్ను ఇంకా హేళన చేస్తాడు, వాడికి ఇంకా అవకాశం దొరుకుతుంది. అలాగే మన హిందువుల ధర్మాన్ని దూషించినా సరే వీళ్ళు నాకెందుకు ఇలా నూరుకుంటాం వల్ల ఈ పాస్టర్లు ఆడంగాలు బాగా విపరీతంగా పెరిగిపోయి వీళ్ళు ఆగడాలు సాగుతున్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఈ మతం మారిన వాళ్ళు అందరూ ఎవరు? మన హిందువులే కదా. ఇలా భారత మాతకి జై అంటారు వీళ్ళు. మనం జై శ్రీరామ్ అంటాం, ప్రేజ్లాడ్ అంటాం, అందరూ సమానం అంటాం. వీళ్ళు అంటారా? అనలేనప్పుడు మనం కూడా అనకూడదు. వీళ్ళ ప్రార్థనలు ఏమైనా జరిగినాయి అంటే హిందువులు బంధువులు చుట్టాలు గట్ట ఉంటారు కదా, వాళ్ళకి మేము ప్రార్థన పెట్టించుకుంటున్నామని చెప్పేసి అని అంటారు. వీళ్ళు వెళ్తారు, తినేస్తారు. మరి వీళ్ళు వరలక్ష్మి పూజ చేసుకున్నప్పుడు, వినాయక చవితి చేసుకున్నప్పుడు, దీపావళి చేసుకున్నప్పుడు వాళ్ళు తినరు కదా. అలాంటప్పుడు నువ్వు కూడా తినకో. నేను దీపావళి చేసుకుంటే నువ్వు తినట్లేదు, నేను సంక్రాంతి చేసుకుంటే నువ్వు తినవు, నేను వరలక్ష్మి పూజ చేసుకుంటే నువ్వు తినవు, నువ్వు ప్రార్థన పెట్టుకున్నప్పుడు నేనెందుకు తినాలి? నేను తినాను. నీ దేవుడు నీకు గొప్ప అయితే నా దేవుడు నాకు గొప్ప, నా ధర్మం నాకు గొప్ప. నా తాత ముత్తాతలు హిందువులే. నా సనాతన ధర్మాన్ని నేను పాటించుకుంటాను. మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చా నేను మతం మారను. సమస్యలు శాశ్వతంగా వస్తుంటే పోతుంటాయని జ్ఞానం ఉండాలి. వాళ్ళు తిరిగి క్వశ్చన్ చెయ్యాలి. ఒక క్రైస్తవులు బాగా ఆలోచించండి. పెళ్లి జరిగిన, సమత జరిగిన, పుట్టినరోజు జరిగిన, ఏది జరిగిన టెంట్ వేసి కుర్చీలేసి ఆ చర్చిలో జనాలను తీసుకొచ్చి ప్రార్థనలే పెడతారు. మన హిందువులు ఏం చేస్తారు? మనకు సంబంధం లేనటువంటి కేకులు తెచ్చి బోకుల్లాగా మోకాలకు బాగుతారు. ఇలాగా ఏదో పసుపు రాసుకున్నట్టు. పసుపు రాసుకుంటాక తెగులు, కేకులు పోకుంటాక మోజు. ఒక్కసారైనా సరే హిందూ ధర్మానికి సంబంధించిన స్వామీజీలు కానీ ఎవరైనా సరే ఆ గుడి దగ్గరికి వెళ్ళి అసలు మన పుట్టినరోజులు జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గోశాలకు వెళ్ళి ఆ పిల్లలకి నేర్పాలి, గోవులకి ఆహారం పెట్టించాలి, ఒక దేవాలయం తీసుకెళ్ళాలి. ఇంటి దగ్గర మన సాంప్రదాయ ప్రకారంగా పులిహార పరవాన్నం వండి ప్రసాదం పెట్టి దేవుడికి పెట్టి ఆ రోజు చిన్న భగవద్గీత కానీ పెద్ద బాల శిక్ష కానీ చదివించాలి ఒక 10 నిమిషాలు. ఇది చెయ్యరు. సినిమాకి, కేకులు, ఫ్రెండ్స్తో బీర్లు పార్టీ. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా పుట్టినరోజు జరిగినా, పెళ్లి రోజు జరిగినా, పెళ్ళైనా, ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మత అభివృద్ధికి సంబంధించిన ప్రార్థనలే ఉంటాయి. మన వాళ్ళ మట్టుకు సినిమాలు, షికారీలు, బీర్లు, బార్లు, చికెన్ బిర్యానీలు. ధర్మం పట్ల ఇంకెక్కడ బాధ్యత ఉంది? అందుకు కాబట్టి వీళ్ళ ఆగడాలు విపరీతంగా సాగుతున్నాయి. 100లో 50% మన హిందువులు తప్పు ఉంది. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి. ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఫ్రెండ్ పేరేంటి అని తెలుసుకోవాలి. ఆ ఫ్రెండ్ ఎప్పుడైతే మా మతం గొప్పదిరా, మా దేవుని నమ్ముకో, నువ్వు ప్రార్థన చేసుకో, పాస్టర్లు ఇదే చెప్తారు. నువ్వు కాదు, నీ ఇరుగు వారిని, నీ పొరుగు వారిని, నువ్వు ఎంతమందిని నువ్వు దేవుడు మార్గంలోకి తీసుకొస్తే అంత దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు అని చెప్పని వీళ్ళని మాయ మాటలు చెప్పి లోపరచడంలో వీళ్ళు అదే పని మీద ఉంటారు. మతం మార్చడానికే చూస్తారు ప్రతి ఒక్కరు కూడా. మన హిందువులు ఎప్పుడు కూడా మా మతంలోకి రండి, మా సనాతన ధర్మం అని అనరు. మారిన వాళ్ళు కూడా మనోళ్ళే, కానీ మనం అను. వాళ్ళు ఎందుకంటారంటే జనాభా పెంచుకోవడానికి. నిజంగానే. అంటే స్కూళ్ళల్లో, కాలేజ్లలో, ఒకవేళ హాస్టల్లో కూడా మత మార్పులు జరుగుతున్నాయి. నా కొడుకులు ఆడ కూడా రూమ్లలో, చర్చిలో నాకు దొరికితే ఏ స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడ కానీ దొరికిన మత మార్పుడు బ్యాచ్ తాట తీస్తానని చెప్పి ఖాళీ కొట్టి చెప్తున్నాను. మళ్ళీని ఆలోచించుకోండి. దొంగ పాస్టర్లారా, ఫేక్ పాస్టర్లారా, నా కంట పడితే తోలు తీసి మీ మీద కేసెట్టి మరి ఖచ్చితంగా జైలుకి పంపిస్తాను. చట్ట ప్రకారంగా ఒక మనిషిని, ఒక హిందువుని బలవంతంగా మతం మార్చకూడదు. చట్ట ప్రకారంగా నేరం.
ఎంతమందిని మన హిందువులు మార్చేస్తున్నారు వీళ్ళు. మన హిందువులు సిగ్గు లేకుండా వాళ్ళ కళ్ళు అప్పగించి చూస్తున్నారు. ఈ మధ్య ఒకళ్ళ చిన్న బాబు అయ్యప్ప స్వామి మాలేసుకుంటాక ఆ అబ్బాయిని స్కూల్లోకి రానిలేదు. అయ్యప్ప స్వామి మాల అయిపోయేంత వరకు నువ్వు స్కూల్కి రావద్దని చెప్పి స్కూల్కి వచ్చిన అబ్బాయిని రిటర్న్ పంపించేశారు. ఈ స్కూళ్ళల్లో కాలేజీల్లో మరి బుర్కాలు వేసుకుని ముస్లిమ్స్ వెళ్తున్నారు. వాళ్ళ నానమానండి తలకాయ ఉండదు మెడ మీద. అంటే మెజారిటీ అయ్యుండి భారతదేశం హిందూ దేశం అయినా సరే హిందువులకి స్వేచ్ఛ లేదు. హిందువులా బతకడానికి లేదు. వాళ్ళ అన్ని మతస్థులు అంత విపరీతంగా పెరిగారు. అయినా సరే మన హిందువులకి సిగ్గురాదు. ఆలోచించాలి కదా. వాళ్ళు ఇంత పిల్లోడు కానించి వాళ్ళకి ఖచ్చితంగా ఆదివారం చర్చికి వెళ్ళాలి అని నేర్పుతారు, బైబిల్ చదువుకోవాలని నేర్పుతారు, ప్రతి ఒక్కళ్ళు చదవాలి. అసలు మేబీ నాకు అర్థం కాదు, టెక్స్ట్ బుక్ లన్నా అంత క్లియర్ గా చదువుతారో లేదో కానీ బైబిల్ కష్టపడి అందులో అర్థం కాకపోయినా కానీ చదవాలి అని చెప్పి ప్రేరేపిస్తున్న వాళ్ళు హిందువులు కనీసం భగవద్గీత అందులో క్యారెక్టర్లు ఎందుకు కూడా తెలియదు. చదువురాని క్రైస్తవుల దగ్గర కూడా బైబిల్ ఉంటుంది. చదువు వచ్చిన హిందువుల దగ్గర బైబిల్ భగవద్గీత ఉండదు. పెద్ద బాల శిక్ష 70 రూపాయలు. ఆ పెద్ద బాల శిక్ష చదవడం వల్ల మన పిల్లలు ఎంత క్రమశిక్షణగా పెరుగుతారు. మన వాళ్ళకి సెల్ ఫోన్లో చూసుకోవడమే టైం సరిపోదు, సీరియళ్ళు సినిమాలు చూసుకోవడానికే టైం సరిపోదు, ఎల్లంతో పొల్లంతో సోదు కబురు చెప్పుకోవడానికి మన వాళ్ళకి టైం సరిపోదు. వాళ్ళు నిరంతరం పక్క వాళ్ళతో మాట్లాడినా మా దేవుడు చాలా గొప్పగా దీవించాడండి, నాకు జ్వరం వచ్చిందండి, దగ్గు వచ్చిందండి, తుమ్ము వచ్చిందండి, లేదా మా ఆయన ఊరు వెళ్ళాడండి, ప్రయాణం చాలా దేవుడి దైవాలు బాగా జరిగిందండి, ప్రభు దైవాలు అని చెప్పి నిరంతరం వాళ్ళు మతాన్నే చెప్పుకుంటూ ఉంటారు ఏది జరిగినా సరే. కానీ మన వాళ్ళు ఏనాడైనా సరే మా శ్రీకృష్ణ భగవానుడి వల్ల నా ప్రయాణం చాలా సురక్షితంగా జరిగిందండి, మా ఆయన చాలా మంచిగా ఉన్నాడండి, శ్రీరాముడి దైవాలు అని ఏనాడని అంటారా? ఆ దేవుడి దైవాలు ఏదన్నా మంచి జరిగిందని చెప్పి మనం చెప్తారా? మన వాళ్ళు చెప్పరు. సెక్యులరిజం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు యేసు ప్రభువే చేశాడంటారు ప్రతిదీ. కనీసం పొయ్యి మీద అన్నం ఉడికినా ప్రభు బేగ తొందరగా ఉడికించాడని చెప్పుకుంటారు. చిన్ని విషయాన్ని కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. మన వాళ్ళకి ఎంత మంచి జరిగినా సరే అసలు మన శ్రీకృష్ణ భగవాన్ని కానీ రాముడిని కానీ శివుని కానీ తలుచుకుంటారు వీళ్ళు? తెలుసుకోరు. నేను గుడికి వెళ్ళాను వచ్చేసాను. కానీ నాకు గర్వంగా ఇన్ని రోజులు అనిపించేది అక్క, లైక్ నా చుట్టుపక్కల చాలా మంది చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ మత మార్పుల వల్ల ఎందుకు ఇలా అవుతుంది? నిజంగానే ఒకానొక టైంలో భారతదేశం అంటే సనాతన ధర్మానికి పునాదిగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ తర్వాత మొత్తం అందరూ క్రిస్టియన్లే ఉండి ఒకళ్ళిద్దరు హిందువులు ఉంటారేమో అనిపించింది. కానీ కుంభమేళను చూసిన తర్వాత నాకు ఇంతమంది భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా రావడం అనేది నాకు నిజంగా ఈ మార్పు అనేది సహజం కాదు, అసలు వాళ్ళకి అసలు సాధ్యమే కాదు ఎంత చెప్పుకున్నా సరే అనిపించింది. ధర్మంగా ఖచ్చితంగా నిలబడుతూనే ఉంటుంది. ఎంతమంది మధ్యలో వచ్చి మాయ చేసి మోసం చేసి ప్రలోభాలకు గురి చేసి డబ్బుకి ధనానికి లోబడిపోయి ఎన్ని డ్రామాల కథలు అల్లినా ధర్మం నిజమైనది కాబట్టి చివరికి ధర్మమే మిగులుతుంది. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వచ్చినట్టే పోతాయి మధ్యలో వచ్చిన మతాలు. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఓల్డ్ రిలీజన్ అంటే ఏమొస్తుంది? హిందూ సనాతన ధర్మం. మరి మతం మారినటువంటి హిందువులు ఉన్నారు కదా, హిందుత్వం నుంచి మతం మారిన వాళ్ళకి సిగ్గు శరం ఉండాల. మతాన్ని మార్చుకోమని చెప్పే పాస్టర్లకి, హిందువులు అయ్యుండి కూడా క్రిస్టియన్లు అయ్యే మనుషులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎక్స్ క్రిస్టియన్ కాబట్టి నా అనుభవాలు అన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను. దయచేసి హిందూ బంధువులారా, చిన్న చిన్న సమస్యలైన వస్తుంటాయి పోతుంటాయి, అవి శాశ్వతం కాదు. అటువంటి కోసం దొంగ పాస్టర్లు వాళ్ళ స్వార్థం కోసం మత మార్పిడికి వస్తారు. మూకలు మత మార్పిడి బ్యాచీలు నీ ఇంటి పక్క వాళ్ళని, నీ ఇరుగు వాళ్ళని, పొరుగు వాళ్ళని చేత నీకు జాయిగా మోటివేషన్ చేసి చర్చిలోకి లాక్కోవడానికి చూస్తారు. దయచేసి ఎవరి మాటలు నమ్మకండి. సమస్య వస్తుంటుంది పోతుంటుంది. మన సనాతన ధర్మం చాలా గొప్పది. మన ధర్మాన్ని మనం నిలబడి ఉండాలి. మీరు ఒక మతం మారినా సరే మీరు నరకానికే పోతారు. వాళ్ళు చెప్తారు మీరు పరలోకం వెళ్ళిపోతారని. మనకు కూడా స్వర్గం ఉంది మన సనాతన ధర్మంలోని. మనం భగవంతుడి పట్ల బాధ్యతగా ఉండి ధర్మంగా మనం ఉంటే మనం కూడా స్వర్గానికి చేరుకుంటాం. కాబట్టి ఆలోచించండి. అలాగే మతం మారినటువంటి క్రైస్తవులారా, ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని గౌరవించండి. మీరు మీ పూర్వీకులు కూడా హిందువులే, మీ తాత ముత్తాతలు కూడా మీరు పాస్టర్ల మాయమాటలకు లోబడిపోయి మారిపోయారు. కానీ అందరినీ గౌరవించడం నేర్చుకోండి. హిందువులు అందరూ గౌరవిస్తున్నారు. ఈరోజు నేను ఎలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, మొదటి నుంచి కూడా పాస్టర్లు హిందూ ధర్మాన్ని దూషించి మీకు కూడా పాస్టర్లు హిందూ ధర్మాన్ని దూషించడం వల్లనే మీరు ఇంతలాగా మారి మీరు హిందూ ధర్మం పట్ల బాధ్యత లేకుండా పోయింది. కాబట్టి ఆలోచించండి. మన భారతదేశంలో అందరం కలిసిమెలిసి ఉండాలని మనం అనుకుంటాం. కాబట్టి ఈ దొంగ పాస్టర్లకి మీరు దొరకకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. అందరిని గౌరవించడం నేర్చుకోండి. హిందూ బంధువులారా, సెక్యులర్ కుక్కలారా,
అడ్డగాడిదిల్లారా, అన్ని మతాల సమానం కాదు. అన్ని మతాల సమానం అంటే రేపొద్దుట అన్ని మతస్థులు ఎక్కువైపోయి నిన్ను నీ కుటుంబాన్ని శుభ్రంగా కైమగొట్టి చక్కగా ఎప్పుడు చేసుకుంటారు, నీ బిల్డింగ్ని దోచుకుంటారు, నీ డబ్బుని దోచుకుంటారు. కాబట్టి ధర్మం నిలబడాలి. ధర్మాన్ని, దేశాన్ని కాపాడటం నేర్చుకో. నీ ధర్మం పట్ల నువ్వు బాధ్యతగా ఉండు. నీ పిల్లలకి ధర్మం కోసం నేర్పడం నేర్చుకోండి. అలాగే చిన్న విషయం ఏంటంటే, ఇంతలాగా మనం మాట్లాడుకున్నాం కదా, ఈ మాయ మాటలు, ఈ పాస్టర్లు చేసే మోసాలని చూసి 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 ఎలాగైనా అరికట్టాలి, వీళ్ళ నిజాల్ని, వీళ్ళ బండారాన్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో నేను ఈరోజు హిందూ ధర్మం కోసం నేను పనిచేస్తూ మొదలుపెట్టాను. నేను గత 6 సంవత్సరాలుగా శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం హిందూ సంస్థ, కరాటి కళ్యాణి గారిది, ఆవిడ సంస్థలో నేను రాజమండ్రి జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ధర్మం కోసం పనిచేయడానికి బాధ్యతలు తీసుకున్నాను. అలాగే ఆవిడ తరపు నుంచి మళ్ళీ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన హిందూ సంస్థ, ఆ సంస్థలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నా ధర్మ పోరాటం నచ్చి నాకు బాధ్యతలనిచ్చి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. రాష్ట్రీయ హిందూ వాహిని హిందూ సంస్థ, అలాగే శ్రీ ఆదిపట్ల శ్రీ కళాపీఠం హిందూ సంస్థ, వీళ్ళు నిజంగా చాలా నిజాయితీగా ధర్మం కోసం పనిచేస్తూ నిరంతరం ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా పని చేపించే సంస్థలు. అంటే మిగతా కూడా సంస్థలు ఉన్నాయి, నాకు సపోర్ట్గా ఉంటూ నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే మన హిందువులు దయచేసి ఆలోచించండి, అన్ని మతాలు సమానం కాదు. అలా అనుకుంటే మన ధర్మం నాశనం అయిపోతే మనం చేసేది ఏం లేదు. మన హిందువులకు ఉన్నదల్లా ఒకే ఒక్క దేశం, ఈ భారతదేశం. మన భారతదేశం నుంచి సగం ముక్క పాకిస్తాన్ అయిపోయింది, సగం ముక్క బంగ్లాదేశ్ అయిపోయింది. బంగ్లాదేశ్లో హిందువుల్ని బతికుండగానే మగవాళ్ళని కుక్కల చేత మరమంగాలు తినిపిస్తూ, ఆడవాళ్ళని మానభంగాలు చేసి చంపేస్తూ ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. హిందువులు అసలు బతకనివ్వట్లేదు. పాకిస్తాన్లో 8 సంవత్సరాలు వచ్చిందంటే సరికి హిందువుల అమ్మాయిలు పారిపోవాల్సిన పరిస్థితి లేదా చావాల్సిన పరిస్థితి, వాళ్ళకి మానభంగాలు చేసి చంపేయడం ఏదో జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా కూడా హిందువుల్ని ఈ అన్య మతస్థులు ప్రేమించరు. మనం మాత్రం అన్య మతస్థులు, అన్ని మతాలు సమానమని ప్రేమిస్తాం. ఆలోచించుకోండి. మనం పారిపోవడానికి ఇంకెక్కడా కూడా భారతదేశం లాంటి హిందూ దేశాలు ఎక్కడా లేవు. ఉన్నదల్లా ఒకటే దేశం. ఈ దేశాన్ని కాపాడుకుంటావా, నాశనం చేసుకుని నువ్వు చస్తావా, నీ కుటుంబాన్ని చంపేస్తావా, నీ ఆస్తులు నాశనం చేసుకుంటావా? మీరు ఆలోచించుకోండి హిందూ బంధువులారా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.